మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. అతని సాక్ష్యాలే మనం 3 రోజులుగా వింటూ ఉన్నాం. తరలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మా ప్రభు దినంలో మా ప్రభువైన యేసుక్రీస్తుని నీ ఎదుట జ్ఞాపకం చేసుకుని మేము తీసుకొచ్చిన హృదయార్పణలు, జిహ్వార్పణలు అర్పించటానికి మీరు మాకు ఇచ్చిన యాజకత్వాన్ని బట్టి స్తోత్రాలు. సంఘాన్ని మీరు ప్రేమించి కాపాడుతున్నారు. ఇంకను నీ మహిమార్థమై సంఘాన్ని నీ రాక పర్యంతం భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. చివరి వర్తమానంలోనికి మేము వస్తూ ఉన్నాం. నీ కృపగా అప్పగించుకొని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మరి 3 రోజుల కూడికలో మీతో పాటు కలిసి సహవాసం చేయడానికి, వాక్యాన్ని వినటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని దాసుల ద్వారా చక్కటి వర్తమానాలు విని ఆనందించి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ పరిచర్య చేసిన దేవుని దాసులకి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన భాగ్యనగర్లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలకు, సంఘమంతటికి కూడా మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు అనుభవాలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు 3 అంశాలు చెప్పాలి, కానీ సమయాభావాన్ని బట్టి ఎలాగున మనం వాటిని అందించగలమో నాకైతే ఆందోళన ఉంది. 3 సంగతులు. దావీదు శత్రువులు అందరినీ చూడడం కొన్నింటినే. దావీదు యోధులు వాళ్ళు కూడా కొంతమందే. దావీదు స్నేహితులు. దావీదు సాక్ష్యం క్రొత్త నిబంధనలో మన కొరకై సిఫారసు చేయబడింది. కాబట్టి మన ప్రభువుకి ఆయన దావీదు వేరు చిగురు అని చెప్పబడ్డాడు. కాబట్టి దావీదుని గురించిన సంగతులు ఆయన మన కొరకై రాయిస్తూ వచ్చాడు. ఆలస్యం లేకుండా అంశంలోనికి మనం వెళ్తున్నాం. దావీదు శత్రువులను మనం చూడగానే సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో అసూయను బట్టి ఏర్పడిన శత్రువు దేవుని దాసులు ఇందాక జ్ఞాపకం చేశారు. అంతవరకు మిత్రుడిగానే ఉన్నాడు, కానీ స్త్రీలు వేల కొలది స్తుతులు పాడారు. దావీదుకి 10,000 అన్నారు, సౌలుకి ఎన్ని వేలు? 1,000 అంతే. కాబట్టి మీరు ఎవరిని పొగిడినా బహిరంగంగా ఏం చేయకూడదు, పొగిడారు. సౌలు చచ్చిపోయేంత వరకు ఆ ఒక్క చోట నుండి దావీదు మీద ఏ చూపు నిలిపాడు? వేషపు చూపు. అది ఆనాడు పడిన చేదైన విత్తనం సౌలు బయటికి తీయడానికి చూడలేదు, దాన్ని ఇంకా పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి సౌలు దావీదును వేధించాడు. పలుమార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడంటే స్తుతులు మాత్రమే కాదు, మరొకటి ఉంది.
ఈ దావీదు ఏ రోజైనా నా కుర్చీని ఏం చేస్తాడు? అదే అసలు కథ. కాబట్టి ఈయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఏం చేయాలి. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? ఆ కుర్చీ మీదకి ఎవరిని తీసుకురావాలని. భక్తి జీవితం ఏంటి అంటే, లేదా మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే నీ చిత్తము నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని చిత్తానికి మనము అలైన్, మన ఆలోచనలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటే నెమ్మదిగా సుఖంగా ఏం చేస్తాం? మనం జీవిస్తాం. ప్రియులారా, ఈ శత్రువు పట్ల పలుమార్లు దావీదుకు అవకాశం వచ్చింది, కానీ దావీదు భయపడ్డాడు. అతని మనస్సాక్షి నొప్పించింది. వస్త్రపు చెంగు కోసినందుకే విలవెల్లాడిపోయాడు. కొంతమంది ఎన్ని తిట్టినా తిడతానే ఉంటారు కదా. మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడింది. ఒక్కసారి వస్త్రపు చెంగు కోసినందుకు దావీదు మనస్సాక్షి విలవిలలాడింది. యోవాబు, ఆయన గురించి కూడా వింటాం. లేదండి తేల్చేద్దామంటాడు యోవాబు. ఎంతగా ఆపాల్సి వచ్చిందో యోవాబుని. బయటకు వచ్చి అబ్నేరుని హెచ్చరించాడు దావీదు. యోవాబుతో చెప్పిన మాట ఏంటంటే, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేనేం చేయను? ముట్టుకోను అంటే హాని చేయను. వెర్బల్గా కానీ, నోటి మాట ద్వారా కానీ, నిర్ణయాల ద్వారా కానీ, చర్యల ద్వారా కానీ దేవుడు నియమించిన వ్యక్తులకు మనం ఏం చేయకూడదు? వారికే కాదు, ఎవ్వరికీ కూడా ఏం చేయకూడదు? మనం హాని చేయకూడదు. దావీదు జాగ్రత్తగా ఉన్నాడు. అనేక మార్లు దావీదు చేతికి చిక్కాడు సౌలు. కానీ దావీదు దైవ భయం కలిగిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు అంటే ఏంటో దావీదుకు తెలుసు. మీకు తెలియని కొన్ని పదాలేమో కొత్త ఏమో కొంతమందికి బాగుగా ఎరిగిన పదాలు. ఇంకొక శత్రువుని మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు ఎదోమీయుడైన దోయెగు, మరొక శత్రువు. ఇతడు ఏం చేశాడంటే, దావీదు ఎక్కడున్నాడో కూడా దావీదు వెంట ఉంటూనే దావీదు సమాచారం అంతా సేకరించి ఒక రోజున సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు ఇలా అనుకుంటున్నాడు అని సమాచారాన్ని సౌలుకి ఇచ్చాడు. మీరేమి రిలేట్ చేసుకోకండి, కానీ ఇది ప్రమాదం. ఒక చోట విన్న మాటలు నెమ్మదిగా సేకరించి లాభ ప్రాప్తి కొరకై మరొక చోట చెప్పినవాడు దోయేగు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చదువుకుంటాం. దోయేగు దావీదుకి అతడు ఆ వెన్నుపోటు అంటాం కదా, ఆంధ్ర వాళ్ళకి బాగా తెలిసి ఈ మాట. దోయేగు దావీదుని అతడు ద్రోహం చేశాడు. ఆ ద్రోహం దావీదుకు మాత్రమే కాదు, ప్రియులారా వినండి, నోబు దేశంలో, అది యాజకుల పట్టణం, నోబులో దావీదు ఉన్నాడు అని సౌలు తెలుసుకొని నోబుకు వచ్చాడు. ప్రియులారా వినండి, యాజకులను హతమార్చాడు. దేవుని దాసులను సౌలు నిర్భయంగా చంపాడు. దైవ భయము లేనివాడు సౌలు ప్రతిష్ఠ చేయబడిన యాజకులను చంపాడు. ఈ కీడంతటికి గల కారణం దోయేగు. రాజా దావీదు అనేవాడు అహీమెలెకు దగ్గర ఉన్నాడు నోబులో, అతడు సహాయం చేస్తున్నాడు. ప్రియులరా, దోయేగు పట్ల ఇదంతా విన్న తర్వాత దావీదు స్పందన ఏంటంటే, లేఖనాల్లో మనం చూస్తాం 52వ కీర్తనలో ఈ దోయేగును గురించినటువంటి స్పందన. దేవునికి అప్పగించుకున్నాడు. కొన్ని మన పరిధిలో ఉండవు, మనసులో వేధిస్తాయి. దేవునికి అప్పగించుకున్నాడు.
గొల్యాతు కత్తి దొరికింది, అక్కడ ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు అహీమెలెకు దగ్గర. ప్రియులారా వినండి, అక్కడ దావీదు వెళ్ళాడు కాబట్టి అక్కడున్న వాళ్ళందరినీ చంపేశాడు. దావీదు శత్రువు దోయేగు ఎదోమీయుడి గురించి మనం చూస్తున్నాం. దేవుడు దుర్మార్గులను నాశనం చేస్తాడు. 52వ కీర్తనలో ఆ మాటలు మనం వింటాం. మరొకడున్నాడు శత్రువు నాబాలు. నాబాలు గురించి 25వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు ధనవంతుడు కానీ మొరటువాడు. దావీదుకి సహాయం చేయమని తన వారిని పంపిస్తే సహాయము చేయకపోగా వారిని కొట్టాడు, లేదా వారిని అవమానపరిచి పంపాడు. ఆపదలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయండి, నేను పారిపోయిన స్థితిలో ఉన్నాను. నాబాలు, దావీదెవడు, నేను ఎందుకు వాడికి సహాయం చేయాలి? ప్రియా సోదరి సోదరులారా, తృణీకరించబడిన దావీదు పట్ల అన్యాయంగా, అతడు ఒకప్పుడు దావీదు నుంచి మేలు కోరినవాడే, కానీ దావీదు కష్టకాలంలో ఉండగా అతడు దావీదుకి సహాయాన్ని నిరాకరించాడు. దావీదు సేవకులను అవమానపరిచాడు. దేవుడే నాబాలును ముత్తాడు, అతడు చనిపోయాడు. ఇక్కడ కూడా దావీదు ఈ తీర్పుని దేవునికి విడిచిపెట్టాడు. తర్వాత అతని భార్య అబీగయీలు దావీదు పట్ల ఆమెకున్నటువంటి అభిప్రాయం వెల్లడి చేయగా దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు. దావీదు అబీగయీలు దావీదు యొక్క భార్యగా చేయబడింది. నాబాలు, సౌలు సింహాసనాన్ని బట్టి దావీదుని ద్వేషిస్తూ వచ్చాడు. దోయేగు సొంత లాభ ప్రాప్తి కొరకై దావీదు రహస్యాలను బయటపెట్టి అప్పగించాడు. ఉపకారాన్ని పొంది అపకారాన్ని చేసిన నాబాలును దేవుడు ముత్తాడు, అతడు చనిపోయాడు. మరొక శత్రువు ఉన్నాడు. ఈడు విచిత్రమైన శత్రువు. ఎలాంటి శత్రువు అంటే ఈడు ఇంట్లోనే శత్రువు. మీకు అర్థమైపోయింది ఎవడో? అబ్షాలోము ఇంట్లోనే శత్రువు. సమూయేలు 2వ గ్రంథంలో 15-18లో మనం చూస్తాం. నకిలీ గాళ్ళని ఒక 50 మందిని ఏర్పాటు చేసుకొని, రే మీరు ముందు వెళ్ళండి, రాజు వచ్చేస్తున్నాడని చెప్పండి, హడావిడి క్రియేట్ చేయండి. ప్రజలందరూ ఈ హడావిడికి లొంగిపోయి అబ్షాలోము రాజు అనుకుంటారు. అలాగున టెంపరీగా యెరూషలేముని అతడు క్యాప్చర్ చేశాడు. కొద్ది కాలమే, కానీ అతని తిరుగుబాటు. ప్రియులారా వినండి, దావీదు సౌలు తరిమినప్పుడు పారిపోయాడో అబ్షాలోము విషయంలో కూడా పారిపోయాడు. దావీదులో ఈ సంఘటన నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఆనందం అనిపించింది. తిరుగుబాటు అబ్షాలోము చేస్తూ ఉంటుండగా దావీదు అక్కడి నుండి తప్పుకున్నాడండి. దేశంలో అంతర్యుద్ధం వస్తుంది అని దావీదు అక్కడి నుండి తప్పుకున్నాడు. అబ్షాలోము ఎలాగూ మా నాన్న తప్పుకున్నాడు కదా అని చాలా వేగంగా స్టెప్స్ తీసుకుంటూ వచ్చాడు. పిల్లరా వినండి, అబ్షాలోము విషయమై దావీదు పారిపోయాడు, కానీ యోవాబు అబ్షాలోముని చంపేశాడు. యోవాబు గురించి కూడా విందాం. అబ్షాలోము ఆ స్థానానికి తగినవాడు కాడు. అతడు ఎత్తరి అందగాడు. అతని తల వెంట్రుకలు కనుక తీస్తే అది ఇన్ని మణుగుల బరువు వస్తుంది. చాలా విషయాలు చెప్పాడు. పైకి ఆకారానికి అన్నీ బాగున్నాయి, అర్హుణ్ణి అని తను తానే అనుకున్నాడు. నా అంతటి వాడు లేడు అనుకున్నాడు. నేను ఏర్పాటు చేయబడిన వాడిని అని అనుకున్నాడు. కానీ సొలొమోను కదా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దావీదు కొడుకుల్లో ఈ రకమైన వైఖరి అదోనియాలో కూడా ఉంది. దావీదు వృద్ధుడు కాగా ఇకెవరు నేనే కదా అని
అదోనియా ముందుకు వచ్చాడు, కానీ అబ్షాలోము అంత అల్లరి చేయలేదు, కానీ తర్వాత లొంగిపోయాడు. ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ప్రియులారా వినండి, దావీదు జీవితం శత్రువుల చుట్టూ ఉండగా భక్తితో జీవించాడు. శత్రువులు లేకుండా మనకు ఎదుగుదల ఉండదు. మన శత్రువులు మనల్ని ఎంతగా తరుముతారంటే, దావీదుని శత్రువులు తరమగా ఎక్కడి దాకా తరిమారంటే, ఎక్కడి దాకా తరిమారు? సింహాసనం దాకా తరిమారు. నిష్కారణంగా అన్యాయంగా ఎవరైనా మనల్ని తరుముతుంటే ప్రభు పాదాల దగ్గరికి తరుముతారు. ఇది నా అనుభవం. నా ప్రభు ఇక గొప్పగా కనబడుతున్నాడు. వారు అనుకోకుండానే నాకు సహాయం చేస్తున్నారు. దావీదు యొక్క సంకీర్తనదే. కొంత వారి మీద రివెంజ్ తీర్చుకోమన్నాడు. పాత నిబంధన పద్ధతి కొంత పాటిస్తూ వచ్చాడు. కానీ మరొక శత్రువు, అతడి పేరు యోవాబు. యోవాబు ప్రధానమైన సైన్యాధిపతి. సౌలుకు అబ్నేరు ఎలాగో దావీదుకి యోవాబు అలాగా. అతడు సెరూయా కుమారుడు కదా, మేనల్లుడు అవుతాడు. దావీదు సోదరి కుమారుడు. నిజానికి ఇతడు చేసిన పని ఏంటంటే అబ్నేరును చంపాడు. ఎంత దారుణం అంటే, అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతు రాజు కాబోతున్నాడు, కానీ ఇష్బోషెతుకి అబ్నేరుకు కుదరలేదు. అబ్నేరు కోపగించి, మనం ఇంతకుముందు విన్నాం, దావీదుని ప్రశంసించడం ప్రారంభించాడు. కాబట్టి అబ్నేరు హృదయం ఆఖరిలో దావీదు వైపుకు తిరిగింది. లేఖనాల్లో ఆ కాలాన్ని ఏమన్నారంటే సమాధాన కాలము అని అన్నాడు. సమాధాన కాలములో అబ్నేరు ఇప్పుడు దావీదుకు దగ్గర అవుతాడు. అబ్నేరు వస్తే తనకెక్కడ అపాయం కలుగుద్దు అని ప్రియులారా, హెబ్రోను అనగా ఆశ్రయపురాలు. తప్పు చేసిన వాడు అక్కడికి పారిపోవచ్చు, విచారణ తర్వాత జరుగుద్ది, ప్రాణరక్షణ జరుగుతుంది. అబ్నేరు నీచమైన మరణాన్ని పొందాడు. కాళ్ళు కట్టలేదు, చేతులు కట్టలేదు, ఆయుధాలు లేవు, పైగా హెబ్రోను ఎదురుగుండా ఉంది. బ్రతకడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. సమాధాన కాలము ఏర్పడింది. యోవాబు లాంటి వాడు అబ్నేరును చంపాడు. కొంతమందికి సమాధానం అంటే కెట్టదండి, నచ్చదు. సమాధాన పడితే యోవాబు పోస్ట్ పోద్దేమని భయం. అబ్నేరు మహాశూరుడు. ప్రియులరా, యోవాబు అబ్నేరును చంపాడు. దానికి గల కారణం ఏంటంటే, యోవాబుకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాని పేరు ఆసాయేలు. ఆసాయేలును అబ్నేరు యుద్ధములో చంపాడు. ఇప్పుడు యోవాబు ఎవరి కొరకు పనిచేయాలి? తన సొంతం కొరకు పనిచేయాలా, రాజు కొరకు పనిచేయాలా? వదిలిపెట్టేస్తానులేండి. ఎవరి కొరకు పనిచేయాలి? రాజు కొరకు పనిచేయాలి. ఇప్పుడు తన తమ్ముడిని చంపాడంటే ఎవరి కొరకు పని చేసుకుంటున్నాడు? సొంతానికి పని చేసుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, మనము రాజు యొక్క పనిలో ఉన్నాం. మన సొంతానికి పని చేయడానికి వీలు లేదు. పైగా సమాధాన కాలములో అతడు హత్య చేసాడని చెప్పాడు. ఎంత విచారం! అబ్నేరు యోవాబు తమ్ముడైన ఆసాహేలును చంపాడు. తర్వాత అమాసాను చంపాడు. యుద్ధంలో చంపడమే దీనికి గల కారణం. దీని విషయమే అసహనపడినటువంటి యోవాబు అమాసాను కూడా మోసం చేసి చంపాడు. సరే, అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు దావీదు యుద్ధాల్లో. ప్రియమైన సోదరి సోదరులారా, మరి యోవాబు ఇంతగా ఉన్నాడే, దావీదుతోనే ఉంటాడు కానీ సొంత పనులు చక్కబెట్టుకుంటా ఉంటాడు. అబ్షాలోము తిరుగుబాటు చేస్తూ ఉంటుండగా అబ్షాలోమును కూడా చంపాడు. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, అదోనియా దావీదుకి వృద్ధాప్యంలో, సొలొమోను సింహాసనం మీదకి రాబోతున్న కాలంలో మధ్యలో దూరినోడు ఎవరు? అదోనియా. నేనే రాజునవుతాను,
ఇప్పుడు సొలొమోను ఇదంతా బత్షెబా ఇదంతా ఊరియాకి ఈ యోవాబుకి నచ్చదు. కాబట్టి అతడు అదోనియాను సపోర్ట్ చేస్తే, నేను సపోర్ట్ చేస్తే ఆడు రాజు అయిపోతాడు అనుకున్నాడు. తన ప్రాణాన్ని గురించి ఆలోచించుకోలేదు, తన స్థాయి తన పరిధి ఊహించుకోలేదు, రాజకీయ ఎత్తుగడ వేశాడు. తిరుగుబాటుదారుడైన అదోనియా వైపు మళ్ళాడు. దావీదుకు మనసులో ఇవి ఉన్నాయి. అబ్షాలోమును చంపాడు, అమాసాను చంపాడు, ఆసాయల్ని చంపాడు, యుద్ధకాలం సమాధాన కాలంలో అబ్నేరును చంపాడు. వీడు నాతోనే ఉంటూ వాని పనులు చక్కబెట్టుకుంటున్నాడు. వృద్ధాప్యంలో వాని పాపం బయటపడింది. అదోనియా వైపు వెళ్ళిపోగా సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, నెరిసిన వెంట్రుకలతో వాడిని సమాధిలోనికి దెక్కకూడదు. ఇక్కడ దావీదు పాత నిబంధన పద్ధతి వాడాడు. ప్రియుల సహోదరి సహోదరులారా, యోవాబు మరణించాడు. సొలొమోను అతన్ని ముగించాడు. యోవాబు ఆరంభంలో ధైర్యవంతుడైన సేవకుడు, యుద్ధములో గొప్ప విజేత యోవాబు, రాజు నమ్మినటువంటి వాడు. కానీ రాజుతోనే ఉంటూ స్వార్థానికి తన పనులు చక్కబెట్టుకున్నవాడు. కోపం ఎక్కువ, ఆగ్రహం ఎక్కువ, కపటం కూడా ఎక్కువ. రాజుతో ఉంటూ ఆ పనులు చేసినవాడు. యోవాబు దావీదు రాజ్యాన్ని ఆరంభంలో బలపరిచిన వాడే కానీ స్వార్థపూరితంగా పనిచేసినవాడు. మన జీవితాల్లో కూడా యేసు ప్రభు రాజ్యం కొరకై మనం పనిచేస్తూ ఉంటుండగా స్వార్థం మనలోనికి రాకుండా మనము మనల్ని కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. అతని యొక్క దుష్టకరమైన ముగింపు చాలా విచారకరం. కొంతమంది బాగా ప్రారంభించారు కానీ బాగా ముగించలేదు. కార్యారంభము కంటే కార్యాంతము, మనము చాలా బాగా ప్రారంభిస్తున్నాం, జాగ్రత్త మనం ఎలా ముగించబోతున్నాం. ప్రభుని నిన్న సాక్ష్యం ఇచ్చిన సోదరుడు కూడా గమనించండి. ఈ రోజున సంతోషంగా అందరి మధ్య ఆనందంగా ఉన్నాం. ఒకానొక రోజున ఈ జీవితం ముగించే లోపు పౌలు వలె విశ్వాసాన్ని ఏం చేశాను, నేను కాపాడుకున్నాను, మంచి పోరాటాన్ని పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక నా కొరకు ఏముంది? ఏదో కిరీటం, ఏదో అనేద్దామని అనుకుంటున్నారు. ఏ కిరీటం? నీతి కిరీటం ఉంది. మీ మధ్య దేవుని దాసులు భవానీ శంకర్ గారు వచ్చారు కదా, ఆయన ఒక మంచి తలంపు చెప్పాడు. నీతి కిరీటము ఉంచబడింది. నిజానికి ఆ మాటలు చెప్తున్న కొద్దిసేపటికి పౌలు తల ఏమైపోద్ది? తల ఉండదు. పౌలు తన తల తెగిపోతుందని వర్రి అవ్వట్లేదు. తనను తిరిగి పునరుద్ధానుడిగా చేసి అదే తల మీద యేసు ప్రభు ఏం పెట్టబోతున్నాడు? కార్యాంతము మేలో ఎలా ముగించబోతున్నామో ఆలోచన చేయాలి. కార్యారంభము కంటే కార్యాంతం. ప్రతిరోజు నా అంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు నేను వేయాల్సిన అడుగులు. ఆరంభంలో నమ్మకమైన వాడు దావీదుకి కానీ చివరిలో అతడు యోగ్యుడు కాదు, అత్యంత హీనంగా అతడు చనిపోయాడు. అహీతోపేలు అని మరొక శత్రువు ఉన్నాడు. అహీతోపేలు దావీదుకి ఆలోచనలు ఇచ్చే వాళ్ళల్లో ఒకడు. కానీ అబ్షాలోము దగ్గరికి వెళ్ళేసరికి ముఖ్యమైన నాయకుడు అయిపోతాడని అబ్షాలోము పక్షంగా చేరాడు. ప్రియులరా, ఈ అహీతోపేలు ఆలోచనలు ఇచ్చేవాడు, చెడగొట్టేవాడు కదా. దావీదుకి ఎంతో బాధ కలిగించాడు. 41వ కీర్తనలో దావీదు తన యొక్క దుఃఖాన్ని వెల్లడి చేశాడు. అహీతోపేలు ప్రియులరా అబ్షాలోము పక్షాన్ని చేరాడు. అయితే ఈ అహీతోపేలు ఈయనెవడు చంపకలొద్దు. ఈ అహీతోపేలు గొడవ చాలా విచారంగా ఉంటుంది. అబ్షాలోము అందరి ఆలోచనలు తీసుకుంటాడు, లాస్ట్లో అహీతోపేలు ఆలోచన తీసుకుంటాడు. ఇలా 2-3 సార్లు జరిగేసరికి అనుకున్నాడు, నాకంటే ముఖ్యుడు ఇంకెవడు కూడా లేడు అనుకున్నాడు. ఒక రోజు ఏమైందంటే అందరు ఆలోచనలు తీసుకుంటున్నాడు కానీ ఎవడు ఆలోచన తీసుకోవట్లేదు. అంతే, ఈ ఆలోచన తీసుకున్నట్టుగా లేదంతే. గబగబా
వాహనం ఎక్కాడు, గబగబా ఇంటికి వెళ్ళాడు, ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనం ఎలా చెప్తాం? తనకు ప్రాధాన్యత లేదు అనగానే ఏమైపోయాడు? ఈ రోగంతో చాలామంది బాధపడతారండి. నాకేం కావాలి? ప్రాధాన్యత కావాలి. ప్రభు నన్ను ఉంచిన పని, స్థానం, నేను అక్కడే ఉంటాను, దాన్ని నేను శ్రద్ధగా చేస్తాను కాదు కదా. ఏం కావాలని చెప్తున్నాడు? ప్రాధాన్యత. ఈ అహీతోపేలుకి ప్రాధాన్యత లేదు అని అనుకున్నాడంతే. అది కూడా ఒక్క ఆలోచనే. ఇలా రిపీట్ అయిన సందర్భాలు కూడా ఏమి లేవు. నా భర్త నన్ను పట్టించుకుంటున్నాడా, నా భార్య నన్ను పట్టించుకుంటే, పిల్లలు 3-4 ఉంటే మాలో ఎవరిని ఎక్కువ చూస్తున్నారు కదా. సాధారణంగా ప్రాధాన్యత సిండ్రోమ్ అందరికీ ఉంటుంది. నన్ను పట్టించుకున్నారా లేదా? ఆ వాతావరణం నుండి కొంచెం భక్తి వాతావరణంలోనికి వచ్చి మనము విషయాలను సరిగా చూడాల్సిన అవసరత ఉన్నది. ప్రియులారా, దావీదు శత్రు అహీతోపేలు, వాడికి వాడే చచ్చిపోయాడు. దావీదు నేరుగా ఎలాంటి చర్య తీసుకోలేదు, కానీ వాడు చనిపోయాడు. షిమి అని మరొకడున్నాడు, సౌలుకి బంధువు. అబ్షాలోము విషయమై దావీదు పారిపోయినప్పుడు ఈ షిమి ఊరకనే తిడుతున్నాడు కదా. కొన్నిసార్లు మనము డౌన్ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, కొంచెం పరిస్థితులు మన జీవితాల్లో బాగోలేనప్పుడు కొంతమంది లేస్తారండి, మాట్లాడతారు. కొంతమంది లేచి మన మీదకి వ్యతిరేకంగా దావీదుకు అలాగే మాట్లాడుతూ వచ్చారు. దావీదు చీ పో అని ఎంత భయంకరమైన భాష దావీదు పట్ల వాడాడు. ప్రియులారా, దావీదు సింహాసనం దగ్గరకు వచ్చాక ఈ షిమి చాలా యుక్తి కలిగినవాడు. మళ్ళీ వెళ్ళిపోయి కాలు మీద పడిపోయాడు. దావీదా, నన్ను క్షమించు. అయితే దావీదు అతన్ని విడిచిపెట్టాడు. తర్వాత సొలొమోను కాలంలో ఒక ప్రమాణం ప్రకారం బ్రతుకుతావయ్యా, ఆ ప్రమాణం యెరూషలేము వదిలి వెళ్ళొద్దు అంటే ఈడు వెళ్ళాడు, చచ్చిపోయాడు. కాబట్టి క్షమాపణ ఉన్న తనకు తానే హాని తెచ్చుకున్నవాడు. మరొకడున్నాడు షీబా. చాలామంది ఉన్నారండి, కొన్నే గుర్తు చేస్తున్నాను. ఈ దుష్ట లక్షణాలు మన ప్రభు రాజ్యములో ఉన్న మనలో ఉండకుండా కాపాడుకుందాం. షీబా అనేవాడు ఒకడున్నాడు, వీడు బెన్యామీయుడు. దావీదు మీద యుద్ధానికి తిరుగుబాటుని రేపినవాడు. సమూయేలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. షీబా, ప్రియులారా వినండి, ఈ తిరుగుబాటుని రేపితే ఈ షీబాని అబేల్ బేత్ మెకా, దావీదు యోధుల్లో ఒకడున్నాడండి, ఈ షీబాను అంతమొందించాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ దావీదు వారి పట్ల చేసిన చర్యను మనం వింటున్నాం. అంతకంటే ముఖ్యంగా దావీదుకు వాళ్ళు శత్రువులు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఈ దుర్గుణాలు ఒకవేళ మనలో ఉంటే మన ప్రియ ప్రభుకి మనము సహకారులం కాం, శత్రువులమే. సౌలు వలె అసూయ ఉన్నదా? షీబా వలె తిరుగుబాటు చేస్తున్నామా? షిమి వలె దూషిస్తున్నామా? అహీతోపేలు వలె గర్వంతో ప్రాధాన్యత కోరుతున్నామా? యోవాబు వలె దేవుని పని కాక దేవుని పని ముసుగులో మన పనిని చక్కబెట్టుకుంటున్నామా? ఆలోచన చేయాలి. తన స్థానము కాని దాని కొరకై అబ్షాలోము తన స్థానమని తొందరపాటు కలిగిన వాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయాలి. మేలు పొంది కీడు చేసే నాబాలులు ఉన్నారా? జాగ్రత్త. మాటలు ఇక్కడి నుండి అక్కడికి మోస్తూ దోయేగు వలె అపనమ్మకస్తులు దావీదుకు శత్రువులు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, తీవ్రమైన లోతైన పరిశుద్ధాత్మ పరిశీలనకు అప్పగించుకుంటాం. మనము శత్రువులముగా ఉండడానికి వీలు లేదు. దావీదుతో ఉన్నటువంటి వారు మైటీ మెన్. దావీదు యొక్క యోధులను గురించి ఒక మాట చెప్పి దాటిపోతాను.
దావీదు యొక్క యోధులు 3 వర్గాలుగా విభజించబడ్డారు. 3 వర్గాలుగా విభజించబడ్డారు. దావీదు శత్రువుల గురించి విన్నాం కదా, వారిని శిక్షించమని చెప్తున్నాడు. దావీదు యోధులు ఆ శిక్షణ అమలు చేసినటువంటి వారు. దావీదు అనేక మంది యోధులు ఉన్నారు, కానీ 3 మహాయోధులు ఉన్నారు. 3 మైటీ మెన్ అంటారండి. 3 మహాయోధులు ఉన్నారు. యోషే-బెషెబెత్ ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు, షమ్మా ఉన్నారు. ఈ 3 మైటీ మెన్. ప్రియులారా, వీళ్ళు సామాన్యులు. అదుల్లాము గుహలో ఉండగా దావీదు దగ్గర వీళ్ళు ట్రైనింగ్ అయినటువంటి వారు. వాళ్ళు ట్రైనింగ్లో బలవంతులుగా మార్చబడ్డారు. ఎవరెవరు యేసు ప్రభు దగ్గర ఆయన కాడి ఎత్తుకుని నేర్చుకుంటారో వాళ్ళు ఆత్మ పోరాటములో బలవంతులు, విశ్వాసములో బలవంతులు కదా. ఆ యోధులు 3 మహాయోధులు ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ క్లాస్ ఉంది, వాళ్ళు 30 మంది వీరులు ఉన్నారు. ఆ తర్వాత మరి ఇతర శూరులు కూడా ఉన్నారు. దావీదు యోధుల్ని క్లాసిఫికేషన్ చేసుకున్నాడు. మరి మనం ఎక్కడున్నాం? యేసు ప్రభుతో ఉన్న ఈ యుద్ధంలో సంఘము పాతాళలోక ద్వారం ముందుంది. సువార్త పోరాటం కదా, ప్రార్థన పోరాటం. మనము మన శరీరంతో పోరాటం, లోకముతో పోరాటం. సంఘములో యోధులు కావాలి. ఫిజికల్గా ముష్టి యుద్ధం చేసేవాళ్ళు కాదు, పోట్లాడుకునేవాళ్ళు కాదు, మాటకు మాట పై అవ్వాలి అనుకునేవాళ్ళు కాదు. మనము పోరాడునది ఎవరితో కాదు? శరీరులతో కాదు, లోకనాథులతో, దురాత్మల సమూహముతో, అంధకార సంబంధమైన నాథులతో ఏం చేస్తున్నాం? మనం పోరాడుతున్నాం. సంఘము యుద్ధములో ఉన్నది. ప్రార్థనలో పోరాటం, వాక్య ధ్యానాన్ని చేసి శరీరముతో, లోకముతో పోరాటం, అపవాదితో పోరాటం. సంఘాన్ని యుద్ధంగా ఆయన చూస్తున్నాడు. ఒకవేళ ఇది చెప్తే అలంకారం అవుతుందేమో. పరమగీత గ్రంథంలో వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఆమె కూడా వస్తున్న యోధులను మీరు చూడండి. సంఘము అనగానే యోధులు, ప్రార్థనలో యోధులు, శరీర విషయములో పోరాటములో యోధులు, జయించినటువంటి వారు, లోకాన్ని జయించినటువంటి, చతికిల పడలేదు. మన పోరాటాలు ఎలా ఉన్నాయి? దావీదు యొక్క యోధులు, మహాయోధులు ఉన్నారు, వీరులు ఉన్నారు, ఇతర యోధులు ఉన్నారు. అట్లీస్ట్ ఆ సైన్యములో మనం చేరాం. నిద్రపోకూడదు, విశ్వాస జీవితంలో యామారపాటుగా ఉండొద్దు. రోజు బైబిల్ చదువుకోవాలి, బలపడతాం. ప్రార్థన చేసుకోవాలి, బలపడతాం. సహవాసం చేయాలి, బలపడతాం. యోధులంగా మనం ఉండాలి. చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ ఆ ర్యాంకులోకి రాని వాళ్ళ గురించి కూడా దీనిలో మనం చూస్తాం. మనకు సమయం లేదు కాబట్టి నేను ఇక్కడితో ఆ అంశాన్ని ఆపుతున్నాను. శత్రువులను మనం చూసాం. రెండవది దావీదు యొక్క యోధులను మనం చూసాం. ముఖ్యమైన మరొక భాగం మనం నేర్చుకునేది దావీదు యొక్క స్నేహితులు 3 ఉన్నారండి. చాలామంది ఉన్నారు, కానీ ఈరోజు చివరి వర్తమానంలో పాఠంగా దావీదు యొక్క 3 మనుష్యులను, నిరాకరించబడిన దావీదుకి విధేయత చూపించిన 3 వ్యక్తులు ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఎత్తయిని ఏం చేశాడు? కనుగొని. రాజు గిత్తీయుడగు ఎత్తయిని కనుగొన్నాడు. ఎత్తయి నిరాకరించబడిన రాజుకు స్నేహితుడు. ఈరోజు యేసు ప్రభు లోకము చేత ప్రేమించబడుతున్నాడా? నిరాకరించబడ్డాడా? నిరాకరించబడుతూనే ఉన్నాడు.
అయితే ఈ నిరాకరించబడిన యేసుక్రీస్తు ప్రభుకి స్నేహితుడు గిత్తీయుడైన ఎత్తయిని మనం చూస్తున్నాం. చూడండి ఆ వచనాలు. నీవు నివాస స్థలానికి వెళ్ళిపోవయ్యా, నువ్వెందుకు మాతో ఈ ఎండలో ఈ తెప్పలో అని దావీదు చెప్తున్నాడు. ఎత్తయి రావద్దయ్యా, మాతో పాటు నీకెందుకయ్యా ఈ కష్టాలు? 20లో నిన్ననే వచ్చావు కదా, మమ్మల్ని చూసావు కదా, నీకు కృపాక్షేమాలు కలుగుతాయి, కృపా సత్యాలు నీకు తోడుగా ఉంటాయి, నువ్వు వెళ్ళవయ్యా అని దావీదు బలవంతంగా అతన్ని పంపిస్తున్నాడు, కానీ పరీక్షిస్తున్నాడు. 21వ వచనములో ఎత్తయి ఏమన్నాడు? ఆ మాట మన అందరికీ రావాలండి. అమ్మా బైబిల్ తీసుకుని చూడండి రా. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవగు రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనును రాజుతో ఉంటాను అని చెప్తున్నాడు. గిత్తీయుడైన ఎత్తయిలో సంపూర్ణంగా ప్రభు కొరకై ఎలా సమర్పించుకోవాలో నేర్చుకుంటున్నాము. ప్రభు నమ్ముకున్నామండి, రక్షించబడ్డాం, పరలోకానికి వెళ్తాం, కానీ ఒక పని ఉంది మనకి. మనం ఆయనకి సమర్పించుకోవటం కాదు. ఎలా సమర్పించుకోవాలట? ఎలా సమర్పించుకోవాలి? సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. మస్తకం అంటే తలకాయ, పాదం అంటే కాళ్ళు చివరి కదా. సంపూర్ణంగా నేనేం చేస్తున్నానో సమర్పించుకుంటున్నాను. అన్యుడండి 600 మందితో దావీదును కనుగొని ఆ అరణ్యంలోనికి వచ్చేసాడు. ఆ 600 మందితో చెప్తున్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్తాం? నేను చచ్చినా బ్రతికినా ఎవరితో ఉంటానో? అమ్మ మనం కూడా చెప్పాలి, యేసయ్యా నేను చచ్చినా బ్రతికినా ఎవరితోటి? మనం కూడా అప్పుడప్పుడు అంటాం, చచ్చినా నీ మాట విన్నంటాం, అవునా కదా? అది మన ఎమోషన్ అండి, కానీ దాన్ని సరిగా వాడాలి. ప్రభువా చావైనా బ్రతుకైనా ఎవరి కోసం? నీ కొరకే. పౌలు కూడా అదే మాట చెప్తూ వచ్చాడు, నా బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను సంపూర్ణంగా సమర్పించుకున్న వారి మాటలు. రూతమ్మ ఆ మాటలే చెప్పింది. నన్ను రావద్దనొద్దు, వెళ్ళిపోమని అనొద్దు, నువ్వెక్కడ మృతి నొందుతావు అక్కడే నేను కూడా మృతి నొందుతా, నువ్వెక్కడ పాతి పెట్టబడతావు అక్కడే కూడా నీ జనమే నా జనం. ప్రియులారా వినండి, సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు కావాలి. దేవుని దాసులు సిహెచ్ స్పర్జన్ గారు ఆయన ఎలా చెప్పేవారు, ఆదివారం క్రైస్తవులు అనేవాడు ఆయన. అంటే వీళ్ళు సంపూర్ణంగా సమర్పించుకున్నారా, ఆదివారం సమర్పించుకున్నారా? అన్ని రోజులు ప్రభు పాదాల యొద్ద గడిపేవాడు. మన పనులు మనం చేసుకుంటేనే, వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ చేసుకుంటేనే సంపూర్ణంగా ప్రభు కొరకై సమర్పించుకున్న వాళ్ళు కావాలి. ఎలీషా గురించి రాజుల 2వ గ్రంథం చూడండి. ఈ కొంతమంది భక్తులు రూతమ్మ నేర్పిస్తుంది కదా. రాజుల మొదటి గ్రంథం 24 చూడండి. మొదట రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. రాజు స్నేహితులు ఎవరు? సంపూర్ణంగా సమర్పించుకున్నవారు. యేసు ప్రభు స్నేహితులు ఎవరు? సంపూర్ణంగా సమర్పించుకున్నవారు. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారం నేనును సంపూర్ణంగా అంటే ఏంటి? నాకు కలిగిన సమస్తము, అది సంపూర్ణం అంటే. బ్రదరు మేము వస్తున్నాం కదా చాలదు అనకూడదు. యేసు ప్రభుకి నీకు కలిగిన సమస్తం, అది సంపూర్ణం అంటే. సంపూర్ణంగా నేనును నాకు కలిగిన సమస్తము. ప్రియులారా, కంప్లీట్ సరెండర్డ్, సంపూర్ణంగా లోబడుట. నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ, నాకున్న ఏవైనా వస్తువుల మీద కానీ పూర్తిగా అధీనము నా ప్రభుదే. సంపూర్ణ సమర్పణ. జీవితాన్ని గురించి మనం నేర్చుకుంటాం. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం బ్రదర్ వాటిని జ్ఞాపకం చేస్తూ వచ్చారు కొన్నింటిని.
3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. 3:28. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి దేవునికి నమస్కరింపకయు ఏదే సేవింపకయు ఉందుమని ఏం అప్పగించారట? నీ శరీరాన్ని అప్పగించు యేసు క్రీస్తు ప్రభు పని కొరకై. వాళ్ళు దేహాలు అప్పగించుకున్నారు కాబట్టి ఆ అగ్నిగుండములో ఆ దేహాలకి ఏమీ రాలేదు. సమర్పించుకున్న దేహాలు. మరొకటి మనం చూస్తాం. 10వ అధ్యాయంలోనికి రండి. దానియేలు గ్రంథంలోనే 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 10:12. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సు అప్పగించు. ఎత్తయి వలె సంపూర్ణంగా సమర్పించుకోవాలంటే మన శరీరాన్ని ప్రభువుకి ఇవ్వాలి, మనస్సును ప్రభువుకి ఇవ్వాలి. శరీరాన్ని ప్రభువుకి ఇవ్వడం అంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. శరీరం ఏమంటది? ప్రార్థన చేయమంటదా? కొద్దిసేపు పడుకోమంటదా? కొద్దిసేపు నిద్రపోమంటది. అవునా కదా? కొద్దిసేపు. మరి సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు ఉదయాన్నే లేచి ఎక్కడ కనబడతాడు? ప్రభు యొక్క పదాల దగ్గర. పరిచర్యకి శరీరము అప్పగించిన వాళ్ళు ప్రయాస. నేను చూస్తున్నాం కదా ఈ 3 రోజులు ఎంతగా ప్రయాసపడ్డారో. పేరు చెప్పను కానీ అన్న మాట్లాడటం లేదు కానీ ప్రయాస పడుతూనే ఉన్నాడు. ఇంకా చాలామంది సహోదరులు ప్రయాస పడుతూనే ఉన్నారు. శరీరాన్ని అప్పగించిన వాళ్ళు ఉన్నారు. మనస్సును అప్పగించిన దానియేలును మనం చూస్తున్నాం. పేతురు పత్రికలో ఆ మాట కొరకు చూస్తాం. ఆత్మను అప్పగించినటువంటి వాడు. ప్రాణాత్మ శరీరాలు. నిజానికి మళ్ళీ గ్రీక్ ఫిలాసఫీలో అది చాలా పెద్దగా తీసుకుపోయి కొంతమంది దాన్ని మరలా చాలా ఎక్కువగా స్ప్లిట్టింగ్ ద ఎయిర్ అంటారు. అది అక్కడ తీసుకుపోయారు. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే సంపూర్ణంగా ప్రభు కొరకే ఏమవ్వాలి? సమర్పణ. ఇలా చేయాలంటే ఏం కావాలి? ఎత్తయి దగ్గర ఉన్నది ఏంటంటే అతడు ప్రభుని లేదా దావీదుని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తేనే నా దేహాన్ని ఆయనకి ఇవ్వగలను, నా మనస్సును ఆయనకి ఇవ్వగలను, నా శరీరాన్ని ఆయనకి ఇవ్వగలను. ఆయనను ప్రేమించుట. ప్రేమను గురించి మనం వింటూ ఉన్నాము కదా. ప్రభువుని ప్రేమించుట. ఎలాంటి ప్రేమ? ఎఫెసు సంఘం ప్రభువుని ప్రేమిస్తుంది, కానీ ఎలా ప్రేమించట్లేదు? మొదట నీకుండిన ప్రేమను ఏం చేశావు? ద ఫస్ట్ వామ్ లవ్. మొదటి ఆ తాజా తీవ్రతతో కూడిన ప్రేమ లేదు. మొదటి అప్పం, ప్రథమ ఫలం, తొలి చూలు, జ్యేష్ఠుడు. ఇశ్రాయేలు ఎందుకు తెమ్మంటున్నాడు? ఆయనకి జ్యేష్ఠులు కావాలని కాదు, మొదటి అప్పం ఆయనకు కావాలని కాదు, తొలి చూలు ఆయనకు కావాలని కాదు. దేవుడు భేదవాడు కాదు. గొర్రెలు పెంచుకోవడానికి వాటిని ఇవ్వడం ద్వారా వారు తమ జీవితంలో దేవా ప్రథమ స్థానం ఎవరికి ఉంది? నీకుంది అని నిరూపించటానికి ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చుట. ప్రభు కొరకు బ్రతకాలి అంతే. రే బాబు నీ కోసం బతుకుతున్నాను రా అంటది వాళ్ళమ్మ. ఎవరి కోసం బ్రతకాలి? ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభు కొరకే ఆ మొదటి ప్రేమ ఎత్తయిలో మనం చూస్తున్నాం. అలా ప్రభువుని ప్రేమించిన వాళ్ళే ఆపాదమస్తకం సమర్పించుకోగలరు. భాగ్యనగర్లో ఉన్న దేవుని పిల్లలారా, ఇంతగా ప్రభువుని ప్రేమించటానికి మనం పిలువబడ్డాం. రెండవ స్నేహితుడిని మనం చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథంలో 15:32లో మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 32లో 19 చదివాం కదా, మళ్ళీ ఇప్పుడు 32 చదువుదాం. ఈ అధ్యాయంలో నుండి మరొకడు కనబడుతున్నాడు. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అరికీయుడైన హోషై
దావీదు యొక్క మరొక స్నేహితుడు హూషై, అర్కీయుడైన హూషై పై వస్త్రం చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజు దర్శనం చేశాడు. రాజా, రాజు అంటున్నాడు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారంగా ఉంటావు. నువ్వు వెళ్ళిపోయి రాజు దగ్గరికి వచ్చాడు. నిరాకరించబడిన రాజు దగ్గరికి వచ్చిన హూషై, నాకు భారంగా ఉంటావయ్యా, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు పరిచర్య అప్పగిస్తున్నాను. ఏంటా పరిచర్య? 34లో చెప్పాడు. నువ్వు అహీతోపేలు అనేవాడు అబ్షాలోము పక్కలోకి చేరాడు. వీడు వాడికి తప్పు ఆలోచనలు ఇస్తాడు. హూషై, నీవు వెళ్ళి శత్రువుల రాజ్యంలో రాజు కొరకై పనిచేయి. రా అంటారు కదా మన భారతదేశంలో గూఢచార వ్యవస్థ అనా, కోవట్లంటే ఇంకా కొంచెం చిన్న స్థాయి వేగుల వాళ్ళు, లేకపోతే గూఢచారులు, స్పైస్ వేగుల వాళ్ళు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు కదా. ఇజ్రాయెల్ అయితే మొస్సాద్, వాళ్ళకి మొదటి నుంచి ఉంది. దావీదు హూషైని పంపిస్తున్నాడు. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి అంతే. అహీతోపేలు ఏదైనా పని చేస్తూ ఉంటాడు, నువ్వు వాడిని చెరగొట్టు. అబ్షాలోము జాగ్రత్త. శత్రు కోటలో పని చేయటం కొరకై, శత్రు కోటలో ఉద్యోగం. రాజా, నీ దగ్గర ఉద్యోగం ఉంటే చూడంటే, లేదు లేదు, ఎక్కడ పని చేయాలి నువ్వు? ఇప్పుడు నిజంగా ప్రేమిస్తేనే ఇతడు ఏం చేయగలడు? వెళ్ళగలడు. రాజు కొరకై ప్రాణమిచ్చుట. తేడా వస్తే అబ్షాలోము ఈ ఆసాహేలుకి తెలిస్తే ఏం చేస్తారు? హూషైని చంపేస్తారు. కానీ రాజును ప్రేమిస్తున్నాడు గనక హూషై అక్కడికి వెళ్ళి ఆయన పని చేస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 16 చూడండి. 16 దావీదుతో స్నేహముగా ఉన్నాడు అన్నాడు. దర్శనం చేసిన వాడు. రెండవది స్నేహిస్తున్నటువంటి వాడు. ప్రభు ఎవరికి కీలకమైన పనులు అప్పగిస్తాడు అంటే, ఎవరైతే ప్రభుకి దగ్గరగా స్నేహం చేస్తున్నారో వాళ్ళకి ఆయన పనులు అప్పగిస్తాడు కదా. సామెతల గ్రంథం 22 హూషైకి ఈ పని అప్పగించడానికి గల కారణం ఏంటో సొలొమోను రాస్తున్నాడు, లేదా సామెతల గ్రంథంలో మనం చూస్తాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం. 22:11 హృదయ శుద్ధిని ప్రేమించువారు దయగల మాటలు పలుకుతారు. రాజు వారికి ఏమవుతాడు? ఇతడు హూషై రాజుకి స్నేహితుడు అవ్వడానికి దైవికమైన క్రమం ఏంటంటే, అతనిలో ఏముంది? హృదయ శుద్ధి. నిన్న మనం విన్నాం కపటము అంటే ఏంటో. హృదయ శుద్ధి లేకపోవటమే కపటం. పైకి ఒకటి, లోపల మరొకటి. దీన్ని వేషధారణ అన్నారు, హిపోక్రసీ. మా నాన్నగారు అనేవారు, క్షమాపణ అడిగితే వేశ్యనైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ వేషధారి అడగడం, కాబట్టి వాడికి ఏమి లేదు. వేషధారి క్షమాపణ అక్కర్లేదు అని కవర్ చేసుకుంటాడు సొంతంగా. వేషధారులం కాకూడదు. హూషై వలె హృదయ శుద్ధితో ఈ రాజుని మనం స్నేహిస్తాం. యథార్థవంతులు రాజుకు స్నేహితులు అని చెప్పాడు ప్రభు. శిష్యులతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, ఏమని పిలుస్తాను? స్నేహితులు అని పిలుస్తాను. ఆయన ఆ మాట కొంతమందికే వాడాడు. మన స్నేహితుడైన లాజరు ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడు, లెండి అతన్ని లేపదామని చెప్పాడు ఆయన. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు రాజునకు కపటం పొరలుగా మన హృదయాన్ని అలుముకుంటున్నప్పుడు హృదయ శుద్ధి మన హృదయాన్ని కాపాడుతుంది. ఆ వైఖరి మనల్ని కాపాడుతుంది. మనం లోపల ఏముందో నోటుతో అదే మాట్లాడుట. ఆమేనంటే అర్థం అది. హూషై హృదయ శుద్ధి కలిగినటువంటి వాడు. అలాంటి వారికి ప్రభు కొరకై పని, ద లేబర్ ఆఫ్ లవ్, ప్రేమించి విధేయత చూపడం. ఇత్తయిలో చూస్తున్నాం, హూషైలో ప్రేమించగా
ఆయన కొరకై ప్రయాసపడుట. ఎవరైనా మేము ప్రభు సేవ చేస్తాము అని అంటే చిన్నదే కానీ పెద్దదే కానీ ఏ పరిచర్య అయినా హృదయ శుద్ధి లేకుండా మనం చేయకూడదు. వినండి, కొంతమంది పని చేస్తూ వచ్చారు. కొరింథీ మొదటి పత్రిక 3లో వాని పనిని ఏం పరీక్షిస్తుంది అన్నాడు? అగ్నియే అన్నాడు. అగ్ని కాదు, వాని పనిని అగ్నియే పరీక్షించును. మన హృదయ శుద్ధి అంటే మన ఉద్దేశాలు, మన తలంపులు, మన మోటివ్స్. ఒక రోజున ఈ సేవ నేను ఎందుకు చేశాను, ఈ పరిచర్య ఎందుకు చేశాను, ఈ వర్తమానం ఎందుకు అందిస్తున్నాను, ఈ చాపలు ఎందుకు పరుస్తున్నాను, నేను ఈ బూజులు ఎందుకు దులుపుతున్నాను, నేను ఎందుకు ప్రయాణాలు చేస్తున్నాను, ఒక రోజున నా ఉద్దేశాలన్నీ బయటపడతాయి. హోషేయ వలె హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు పని అప్పగించబడిగా దాన్ని ఆయన శుద్ధి చేయబోతున్నాడు లేదా పరీక్షించబోతున్నాడు. వాని పనిని అగ్నియే పరీక్షించును. ఏమేమి మిగిలి అగ్నిలో? బంగారం మిగిలింది, వెండి, ఇంకేం మిగిలింది? వెలగల రాళ్ళు. ఏం కాలిపోయాయి? కర్ర కాలిపోయింది, గడ్డి కాలిపోయింది, కొయ్య కాలు ఏమైపోయింది? ఏది ఎక్కువ ఉంటుంది? అబ్బో ఎంత సేవ, ఇజాల్ అన్నది ఎంత సేవ, కొయ్య కాలేమో ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎన్ని రాష్ట్రాలు తిరిగాడు, ఎన్ని దేశాలు తిరిగాడు, బంగారం కాదేమో. మన జీవితాన్ని సరిగా దేవుని రాజ్యములో మనం ఇన్వెస్ట్ చేయాలి. హృదయ శుద్ధి కలిగిన వాడు రాజుకి ఏమవుతాడు? స్నేహితుడు. అందుకనే పరలోకములో ఆయన స్నేహితులు అని చెప్తున్నాడు. మన పని పరీక్షించబడదు. 3 రోజులు తిప్పలు పడ్డాం, ఎన్నెన్ని ఏర్పాట్లు చేశాం ఈ కూడికలకి. ఎన్నో ఊళ్ళ నుండి దేవుని దాసులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, అందరికీ ఇన్ని ఏర్పాట్లు చేశారు. మంచిది. బహుమానం ఎవరికో తెలుసా? పని చేసిన వారికి మాత్రమే కాదు, ఆ పని ఏ ఉద్దేశంతో చేశారో వాళ్ళకేముంది? బహుమానం. లేబర్ ఆఫ్ లవ్, ప్రభువుని ప్రేమించి పని చేయుట. మన పేరు కొరకై కాదు, ప్రభు నామ ఘనత కొరకై. ఇత్తయిని మనం చూస్తున్నాం, అతడు ప్రేమించి సంపూర్ణంగా లోబడ్డాడు. హోషేయని మనం చూస్తున్నాం, అతడు ప్రేమించి రాజు కొరకై పని చేస్తున్నాడు. 3వ వ్యక్తిని చూచి మనం ముగిస్తాం. 17వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. 17వ అధ్యాయం 27, 28. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహషు కుమారుడగు ఆ షోబీయును, లోదెబారు ఊరివాడు అమ్మీయేలు కుమారుడైన మాకీరు, 3వ వాడు చూడండి రోగేలేము ఊరివాడును గెలాదీయుడునైనా బర్జిల్లై. ఇత్తయి విన్నాం, హోషేయ విన్నాం. 3వ స్నేహితుడు ఎవరు? ఆ పైన ఉన్నవాళ్ళు తర్వాత భాగాల్లో కనపడరు, బర్జిల్లై ఒక్కడే కనబడతాడు. బర్జిల్లై. 28వ వచనం చూడండి. అరణ్యమందు దావీదు అతని జనులు అలిసిపోయి ఉండగా ఆకలిగా ఉన్నారు, దప్పిక ఉంటుందని బర్జిల్లై తలపోసుకున్నాడు. ప్రభు పిల్లలకి ఏం అవసరమో, వారి ప్రయాణానికి ఏం అవసరమో, వారి కట్టుకోవడానికి ఏం అవసరమో, వారికి తినటానికి ఏం అవసరమో, త్రాగడానికి ఏం అవసరమో బర్జిల్లై తలంచి ఏమేమి పట్టుకొచ్చాడు? పరుపులు పట్టుకొచ్చాడు, పాత్రలు పట్టుకొచ్చాడు, కుండలు పట్టుకొచ్చాడు, గోధుమలు, ఎవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుగాయలు కదా, పేలాలు, తేనె, వెన్న. ఓహో ఎన్ని ఉన్నాయో! మీరు మమ్మల్ని ఆహ్వానించారు భోజనానికి, దేవుని దాసులంగా వచ్చాం. ఎన్నెన్ని పెడుతూ ఉన్నారా ప్రియ సహోదరి సహోదరులారా. బర్జిల్లై పరిచర్య. దావీదు అతని జనులకు భోజనము తీసుకుని వచ్చాడు. బర్జిల్లై రాజుకు సహాయం చేస్తున్నాడు. నిరాకరించబడిన, తోలివేయబడిన రాజుకి బర్జిల్లై తన ఆస్తితో సహాయం చేస్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే ధారాళముగా ఇచ్చుట.
ప్రభు పనిని ప్రేమించి రాజుకు తగినట్టుగా ఇచ్చుట. మరలా చెప్తున్నాను, దేవునికి తక్కువై మనల్ని అడగటం లేదు. మన హృదయ స్థితిని మనం ఇచ్చే పద్ధతి చూపిస్తుంది. విన్నారా ఈ మాట? పేద విధవరాలు ఎక్కువ ఇచ్చిందా తక్కువ ఇచ్చిందా? తక్కువ అని మనం ఎందుకు అంటున్నామంటే ఎన్ని కాసులయ్యి, అందుకని మనం ఏమన్నాం. కానీ ప్రభు ఏమన్నాడు? చాలా తక్కువ ఇచ్చిందండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఎక్కడొచ్చింది డిఫరెన్స్ మనకి ప్రభుకి? తనకున్నది ఎంత? ఉన్నదంతా ఏం చేస్తుంది? నువ్వు ఎంత ఇచ్చావో కాదు, ఏ వైఖరితో ఇస్తున్నావు. బర్జిల్లై ద లిబరాలిటీ ఆఫ్ లవ్, ప్రేమతో ఆయనకు ఇచ్చుట. 19వ అధ్యాయం చూడండి, సమూయేలు 2వ గ్రంథం 19:32 చూడండి. 19:32. ఇలా ఇచ్చినందుకు దావీదు అతనికి ఏం చెల్లించాడు? బర్జిల్లై 80 సంవత్సరాలు వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనీయంలో నుండగా అతనికి భోజన పదార్థాలు తనకు కలిగినప్పుడు అతడు పంపించాడు. కాబట్టి ఇప్పుడు రాజు అతనికి ఏం చేస్తా ఉన్నాడు? ఆహారాన్ని, రాజభోజనం. 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చెప్పాడు, కొందరు ఎరుగకయే ఎవరికి పరిచర్య చేశారు? దేవదూతలకు పరిచర్య చేశారు. మన దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాడు. అసలు నీ డబ్బులు నా డబ్బులు దేవునికి అక్కర్లేదు, మొదట అది గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ ఇవ్వడం ద్వారా మనము ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నామో ఆయన పరీక్షిస్తున్నాడు. అబ్రాహాము ఒక్క పూటే భోజనం పెట్టాడు. ఎవరికి? ప్రభువుకి కదా. పోనీ దేవదూతలకు అందాం, ప్రభువుకి ఒక్క పూటే భోజనం పెట్టాడు. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు పోషించాడు అబ్రాహాం పిల్లలని ఆయన? ఎన్ని సంవత్సరాలండి? 40 ఏండ్లు. వేగన్ల మన్నా కదా. ఒకవేళ కొలత వేస్తే మన దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాడు. శిష్యుని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్లు ఇస్తే పరలోకంలో వాడు తన ఫలాన్ని శిష్యుడు ప్రవక్త ఫలం, ఈ 2 చెప్తూ వచ్చాడు ప్రభు. మరలా చెప్తున్నాను, పాపములో ఉన్నవాళ్ళు కానుకలు ఇవ్వకండి. ఈనాడు కానుకలు ఎవరు ఎక్కువ ఇస్తున్నారంటే అందరూ కాదు, అపార్థం చేసుకోకండి. పాపాన్ని కప్పుకోవడానికి కట్టలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇస్తున్నారని దేవుని దాసులు లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? పాపములో ఉన్నవాళ్ళు కానుకలు ఇవ్వద్దు. సరి చేసుకున్నప్పుడు దేవుని దాసులు ఏం చనిపోరు, ఆయన నిలబెడతాడు. ఆయన పని ఆగిపోదు, నిలబడుతుంది. దేవాలయంలోనికి 2 రకాల కానుకలు తేవద్దని చెప్పాడు ఆయన ప్రభు. వ్యభిచారం నుండి వచ్చిన డబ్బు తెచ్చి నువ్వు కానుకలు పెట్టులో వేయొద్దు అని చెప్పాడు. పడుపు వృత్తి సొమ్ము తేవద్దు అన్నాడు. 2 కుక్కను అమ్మినా డబ్బు తేవద్దు అన్నాడు. అవే అని కాదు, కానీ ప్రియులరా, అక్రమంగా వచ్చిన ఏ డబ్బు కానుకల్లో ఏం చేయకూడదు. మనం న్యాయముగా సంపాదించింది తీసుకుని రండి, అపవిత్రపరచొద్దు. కానుక పవిత్రం. ధారాళముగా ఇచ్చుట మాత్రమే కాదు, పరిశుద్ధముగా ఇచ్చుట. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఇవ్వబడ్డాడు. కొలత వేయండి. మీరు ఇచ్చేది వాళ్ళని వేయడం కాదు, ప్రభు ప్రేమను మీరు చూడండి. కొలత వేసి సమానంగా వెళ్ళలేం. కనీసం ఒక గురి మనం కలిగి ఉంటాం. తండ్రి తన సొంత కుమారుని మన కొరకై ఇచ్చాడు. పరలోకమంతా మన కొరకై కల్వరి శిలువలో ఇవ్వబడింది. మన పాప క్షమాపణ కొరకై యేసు క్రీస్తు ప్రభు తన్ను తానే అర్పణగా బలిగా సమర్పించుకున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.